విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన ఘనుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకల్లో కర్నూలు జిల్లా కోసిగ మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి నందమూరి తారక రామారావు ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు 2 వర్గాలుగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి తనయుడు దివాకర్ రెడ్డి మరియు తోవి రామకృష్ణులు మాట్లాడుతూ ప్రజా జీవనం ఆత్మాభిమానాన్ని కోల్పోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని శాసించి తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని రాజ్యాంగాన్ని అణిచిపెట్టిన సమయంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో ప్రజల కష్టాలు తీర్చాలని సంకల్పంతో అహర్నిశలు కృషి చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా తలెత్తుకొని గర్వంగా నిలిచేలా గెలిచి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బడాబాబులు ఆట కట్టించి పేదలకు స్వరాజ్యం స్థాపించి తాను స్వర్గస్థుడై నేటికి 29 సంవత్సరాలు గడిచాయని ఆ మహనీయుని స్మరించుకోవటం ప్రతి ఒక్క తెలుగువాడిని కర్తవ్యమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి, పల్లెపాడు రామ్రెడ్డి, తోవి రామకృష్ణ మరియు దివాకర్ రెడ్డి, భరత్ శెట్టిలతో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.